హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా అనలిటిక్స్. మనం ఇప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే ఏంటి అని తెలుసుకోబోతున్నాము పైథాన్లో. అసలు ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు అవుట్పుట్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనము చాలా సార్లు ప్రింట్ అని యూజ్ చేసాం కదా. ప్రింట్లో నుంచి మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మామూలుగా 1 మినిట్ ఇంకో సెల్ తీసుకుందాము. ఇక్కడ ప్రింట్ 2 + 4, ఇక్కడ 6 అనే వచ్చింది మనకి. అంటే 6 అంటే ఏంటి, అది ఒక అవుట్పుట్ అనమాట. మనం ఎంటర్ చేసిన ఇన్పుట్కి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ 2, 4 అనేది ఇన్పుట్ అండ్ 6 అనేది అవుట్పుట్ అనమాట. ఓకేనా? అర్థమైందా? అలాగా మనం ప్రింట్ ఫంక్షన్లో ఏది రాస్తే అది ఇన్పుట్ అవుతుంది, దానివల్ల మనకు వచ్చింది అవుట్పుట్ అనేది అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నార్మల్గా డేటా అనలిటిక్స్ అని రాస్తున్నాము. చూసారా, ఇక్కడ డేటా అనలిటిక్స్ అనేది వచ్చింది మనకు అవుట్పుట్లో. ఓకేనా? అది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే. ఇప్పుడు నార్మల్గా మనము వేరే వాళ్ళ చేత ఇన్పుట్ అనేది తీసుకోవాలి, యూజర్ చేత అనుకున్నాం అనుకో. అప్పుడు ఏం చేస్తాము, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని పెట్టేసి ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఎంటర్ చేసామనుకో, రన్ చేసామనుకో, అది అడుగుతుంది ఇన్పుట్ ఇవ్వండి అనేసి అడుగుతుంది. ఇప్పుడు 5 ఇచ్చాము, అదిగో 5 అనేది నార్మల్గా ఉండిపోయింది. అంటే ఇప్పుడు నీకు అది ఏమీ అర్థం కావట్లేదు కాబట్టి అంటే అది ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయండి, సెకండ్ నెంబర్ ఎంటర్ చేయండి అని కూడా మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్లో రాసుకోవాలి, ఎంటర్ ఏ నెంబర్. ఇప్పుడు దీన్ని రన్ చేసామనుకో, ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అంటే యూజర్ని అడుగుతుంది ఒక నెంబర్ని నువ్వు ఎంటర్ చెయ్యి అని. అంటే ఇది ఇన్పుట్ అడుగుతుంది అనమాట, 34. ఓకేనా? అంతే. ఇప్పుడు నువ్వు ఒకవేళ 2 నెంబర్స్ని ఎంటర్ చేయాలనుకుంటున్నావు, 2 నెంబర్స్ని అడగాలనుకుంటున్నావు నువ్వు ఒక క్లయింట్ నుంచి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్. ఇంకొక నెంబర్ ఏం చెప్పండి, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్. ఇప్పుడు వాటి రెండింటిని మనం ప్లస్ చేద్దాం. ఓకేనా? ప్లస్ చేసి సిలో స్టోర్ చేసుకుందాం. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ప్రింట్ సిని ప్రింట్ చేద్దాము. ఓకేనా? ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పండి. ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ అని ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్, ఇక్కడ మనం డబల్ కోట్స్ అనేది మర్చిపోయాము. ఓకేనా? ఇక్కడ డబల్ కోట్స్ ఇంక్లూడ్ చేసాము. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చెయ్యి అనేసి అడుగుతుంది. మనము ఇన్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఇన్పుట్ ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేసాము, ఇంకా ఇంకొక నెంబర్ సెకండ్ నెంబర్ అనుకోండి 4. చూసారా, ఇక్కడ మనం సిలో ఏం చేసాము, సిలో ఏని బిని ప్లస్ చేసాము. సో ఇక్కడ ఏం రావాలి, 6 రావాలి కదా. ఎందుకు 24 వచ్చిందంటారు అంటే, ఇప్పుడు నార్మల్గా ఇది ఇన్పుట్, మనం ఎంటర్ చేసిన ఇన్పుట్ అనేది అది స్ట్రింగ్ రూపంలో తీసుకుంటుంది అనమాట బై డిఫాల్ట్గా. నీకు ఒకవేళ అది ఇంటీజర్ కావాలి, ఫ్లోట్ కావాలి అనుకుంటే నువ్వు కన్వర్ట్ చేయాలి. నేను చెప్పాను కదా టైప్ కాస్టింగ్ అని, లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా. అలాగా దీంట్లో మనం కన్వర్షన్ చేయాలి. ఇది డిఫాల్ట్గా స్ట్రింగ్ రూపంలో ఉంది అంటే దానికి ముందు ఇంటూ పెట్టేసామనుకో, అంతే, అది ఇంట్లోకి చేంజ్ అవుద్ది అనమాట. దీంట్లో కూడా చేంజ్ చేసి ఎంటర్ ఏ ఫస్ట్ నెంబర్ అని రాసుకుందాం, బాగుంటుంది. ఇక్కడ సెకండ్ నెంబర్ అని రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ చేద్దాం. రన్ చేస్తే మళ్ళీ నిన్ను ఇన్పుట్ అడుగుతుంది 2, 4.
చూసారా ఇప్పుడు ప్లస్ చేసి దాన్ని ప్లస్ చేసిన ఆన్సర్ మనకు వచ్చింది. అదే ఇందాక ఏమొచ్చింది మనకి జస్ట్ పక్క పక్కన వచ్చింది ఇందాక. ఓకే ఇప్పుడు ఈ ఇంట్ తీసేద్దాం. ఈ ఇంట్ తీసేస్తే ఏమొస్తుందో చూద్దాము. ఇంట్ తీసేస్తే ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ నెంబర్ అడుగుతుంది. మళ్ళీ 3 ఇద్దాము. మళ్ళీ 4 ఇద్దాము. ఇప్పుడు 34 వచ్చింది. అంటే వాటిని ఇదిగో అదేమనుకుంటుంది ఇదొక స్ట్రింగ్ అనుకుంటుంది. అండ్ ఇదొక స్ట్రింగ్. మనం స్ట్రింగ్స్‌ని ఎలా కాన్కాటినేట్ చేస్తాము అంటే యాడ్ చేస్తాము. ఒక స్ట్రింగ్ పక్కన ఇంకో స్ట్రింగ్ పెడతాము. అంటే ఈ 3 పక్కన ఈ 4 అనేది పెట్టేసిందనమాట. అంతే. కాబట్టి వాటిని మనం ఒకవేళ ఇంటీజర్‌లోకి, ఫ్లోట్‌లోకి అలా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం స్పెసిఫిక్‌గా చెప్పాలి. ఇంట్లోకి కావాలి నాకు, ఇంటీజర్‌లోకి కావాలి అనేసి ఇక్కడ ఫస్ట్‌లో ఇంటీజర్ అనేది యాడ్ చేస్తాము. ఒకవేళ నీకు ఫ్లోట్‌లోకి కావాలనుకో ఫ్లోట్‌లోకి యాడ్ చేస్తాము. ఫ్లోట్‌లోకి యాడ్ చేసామా దీన్ని కూడా. అంతే రన్ చెయ్యి. మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను 3, 4. ఇక్కడ చూసారా 7.0 వచ్చింది. ఎందుకంటే ఫ్లోట్ అంటేనే డెసిమల్ వాల్యూస్ కదా! అందుకని అలా మనకొస్తదనమాట. ఓకేనా?